ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం టీవీ ఉంది మన కోసం. సో విఎన్ఆర్ బీటెక్ కాలేజీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సో ఇలాంటి సంఘటనలు కాలేజ్లో కూడా జరుగుతున్నాయా? సాధారణంగా ఒక కాలేజ్ అనగానే అక్కడున్న వాతావరణం, విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉంటారు అనుకుంటాం. కానీ ఈ విఎన్ఆర్ బీటెక్ కాలేజీలో చేసినటువంటి ఈ దారుణం చూస్తుంటే పిల్లల్ని కాలేజ్కి పంపియాలి అంటే కూడా భయపడేటువంటి తల్లిదండ్రుల పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే, నిజంగా ఆడపిల్లలు ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు అని అంటే, సో అది వద్దు అనుకున్న తర్వాత కూడా ఎంతో ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటారంట. కాదు 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 ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడ్డాము అని అంటే వద్దు అనుకున్నా కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలని వారిను చాలా గౌరవిస్తారు. అది ప్రేమకు ఉన్నటువంటి నిదర్శనం అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ అమ్మాయి వద్దు అందని చెప్పేసి, సరేలే మనం ఫ్రెండ్షిప్గానే ఉందాము, సరే నేను ఇంకొకసారి నిన్ను డిస్టర్బ్ చేయనని చెప్పి ఆ విద్యార్థి ఏం చేశాడు అని అంటే, తను తినేటువంటి చాక్లెట్లో మత్తు మందు కలిపించి ఎంత దారుణానికి ఒడికట్టాడు అని అంటే, ఈ ఏజ్లో నీకు ఇలాంటి పోయే కాలం ఏంట్రా, అసలు ఇలాంటివి ఎక్కడ చూసావు, ఎలా నేర్చుకున్నావు అని తల్లిదండ్రులు అడగాలి అన్నా కానీ వాళ్ళు నిజంగా నా పెంపకమే సరిగ్గా లేదు అనుకునే పరిస్థితి తల్లిదండ్రులు కల్పించాడు ఆ విద్యార్థి. సరే అయితే ఫస్ట్ ఇయర్‌లో ఉన్నటువంటి బీటెక్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా సో మంచిగానే ఫ్రెండ్‌షిప్‌గా ఉంటూ ఉన్నారు. కాలేజ్‌లో నోట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇద్దరు మంచిగానే ఉన్నాయి ఈ పరిస్థితిలో. సో నువ్వంటే ఇష్టము అని చెప్పినప్పుడు, లేదు నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను చదువుకోవాలని ఆ అమ్మాయి తన యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా అతనికి చెప్పింది. బట్ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, సరే నేనంటే ఇష్టం లేదంటావా అని చెప్పి మరి కక్ష కట్టుకున్నాడో ఏం చేశాడో తెలీదు గానీ, తను తినేటువంటి చాక్లెట్‌లో ఏదైతే మత్తు పదార్థం ఉందో దాన్ని కలిపి ఆ అమ్మాయికి ఇవ్వడం. అది తిన్న తర్వాత ఒక క్లాస్ రూమ్‌లో ఎంత దారుణానికి ఒడికట్టారు. ఇంకా ఈయనతో పాటుగా తన స్నేహితుడిని కూడా తీసుకొని వెళ్ళి నిజంగా ఆ అమ్మాయి మళ్ళీ బయటకు వెళ్ళలేని పరిస్థితిని కల్పించారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. సో నువ్వే కదా ఈ బాధితురాలివి అంటూ ఉంటే ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుంది. ఇలాంటి దారుణాలు చేస్తూ నిజంగా అమ్మాయిలు బయటకు వెళ్ళాలంటే కూడా ఎంత బాధాకరం నిజంగా. స్వేచ్ఛ అనేది పక్కనెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అమ్మాయి అనంగానే చూసే విధానమే చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. అలా చాక్లెట్‌లో మత్తుమందు ఇచ్చి ఆ అమ్మాయిని శారీరకంగా, అలానే మెంటల్‌గా కూడా మొత్తానికి ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేసేసి, తనతో పాటు తనతో వచ్చినటువంటి ఫ్రెండ్‌ని కూడా ఈ అమ్మాయి దగ్గరికి పంపించి, అంటే మత్తు మందు తీసుకున్న తర్వాత నిజంగా ఎవరు స్పృహలో ఉండం. ఆ స్పృహలో లేనప్పుడు ఆవిడ చెయ్యని తప్పుకు కూడా ఈరోజు శిక్ష అనుభవించడం అంటే ఏంటి అనేది అమ్మాయికి నిజంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. చదువుకుంటున్న ఏజ్‌లో ఏంటి ఇదంతా, నా పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని మానసికంగా, మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సరే ఇంతటితో ఏమన్నా వదిలేసారా? ఎవరికన్నా చెప్తాది అనుకున్నారా? లేదు అనంటే ఇంకేమన్నా అనుకున్నారో తెలీదు గానీ, వీళ్ళు చేసినటువంటి ఆ అసభ్యకరమైనటువంటి ఆ ప్రవర్తనని, దాన్ని ఫోన్‌లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. అలా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఎన్నో సార్లు ఆ అమ్మాయిని మానసికంగా నిజంగా దారుణమే చేశారు అని చెప్పొచ్చు. దారుణం అన్న పదం కూడా ఈ యొక్క ఇన్సిడెంట్‌లో చాలా చిన్నది అనిపిస్తుంది నాకు. ఆ వీడియోని ఆ అమ్మాయికి పంపిస్తూ, "నువ్వొస్తావా? ఈ వీడియోని సోషల్ మీడియాలో నేను అప్‌లోడ్ చేయాలా?" కామ కోరికలు అంటూ ఉంటారు కదా! ఈ ఏజ్‌లో అంటే చదువుతున్నటువంటి బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో అంటే మినిమమ్ నాకు తెలిసి ఓ 17, 18 ఇయర్స్ ఉంటాయి. ఈ ఏజ్‌లో ఇలాంటి దరిద్రమైన అలవాట్లు అనంటే ఇది నిజంగా ఎవరికి అంతు చిక్కనటువంటిది అని చెప్పొచ్చు. ఎందుకనంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళు, చదువు సభ్య లేని వాళ్ళు, ఎవరిని ఎలా గౌరవించాలో తెలియని వాళ్ళు చేశారు అనంటే వాడికి ఎవరు నేర్పించుండరు. ఇంట్లో అమ్మా, నాన్న ఉండరేమో, చదువుకోలేదు గదా! ఇలాంటివి అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదు అని, అది కూడా తప్పు అయినప్పటికీ ఓ మాట అనడానికి ఉంటుంది. కానీ చదువుకుంటూ ఓ ఎడ్యుకేటెడ్‌గా ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా బీటెక్ చదువుతున్నాడు అనంటే ఎన్ని చూసొచ్చుంటారు. ఎంతమంది టీచర్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ నుంచి ఎన్ని తీసుకుంటూ, ఓ స్టూడెంట్ అనంగానే గుర్తొచ్చేది కూడా మనం ఒక పర్సన్ అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఒక పదం వాడతాం కదా! అది స్టూడెంట్‌కి వాడతారు. ఎందుకనంటే వాళ్ళ యొక్క బిహేవియర్ అంత చక్కగా ఉంటుంది. అరే! చదువుకున్నప్పుడే చాలా బాగున్నావురా, ఇప్పుడు ఉద్యోగం చేస్తూ నీ ఎథిక్స్ అన్నీ మర్చిపోయావు నువ్వు అంటూ ఉంటారు.
అలాంటిది చదువుకునే ఈ క్రమంలోనే ఇంత దారుణంగా ఉన్నాడంటే నిజంగా ఏ ఆఫీస్‌లోకో వెళ్తున్నప్పుడు, లేదంటే అతను ఇంకొక కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఎన్ని దారుణాలకు ఒడిగడతారు అనుకోవాలి. వీడిని కన్నందుకు ఆ తల్లిదండ్రులు నిజంగా షేమ్ ఫీల్ అవుతున్నారేమో. నిన్ను ఏ విధంగా పెంచాం, నువ్వు ఎలా తయారయ్యావురా అని. కాలేజ్‌కెళ్తున్న పాపానికి పిల్లల్ని ఇలాంటి దారుణాలకు ఒడిగడుతుంటే, మా పిల్లల్ని బయటకి ఎలా పంపించాలి అని పేరెంట్స్ క్వెషన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం కాలేజ్ మేనేజ్‌మెంట్‌ని తప్పు పట్టాలా? లేదు అంటే చదువుకుంటున్నటువంటి ఈ విద్యార్థులు అసలు ఏం చేస్తున్నారో చూడండి, ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళని తప్పు పట్టాలా? ఎవరిని తప్పు పట్టాలి అని తెలియని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా ఒకరి బిహేవియర్ అనేది వారు పెరిగిన విధానాన్ని బట్టి ఉంటుంది అంటారు. కానీ కాలేజ్‌కెళ్ళినా స్కూల్‌కి వెళ్ళినా సరే, అక్కడ వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం అంతటిని కూడా చేంజ్ చేసేది ఒక ఉపాధ్యాయుడు, లెక్చరర్స్ అనే చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళ మైండ్‌లో ఏ దురుద్దేశం ఉందో, ఎలాంటి మట్టి కొట్టుకుపోయినటువంటి బుద్ధుంది అనేది ఎవరు చెప్పలేరు. కానీ ఈడు చేసినటువంటి ఈ పనికి నిజంగా ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ కూడా బాధపడేటువంటి ఒక సిట్యుయేషన్ అక్కడ జరిగింది. అది కూడా కాలేజ్‌లో ఉండగా వీడియోస్ తీస్తూ, ఈరోజు బ్లాక్‌మెయిల్ చేస్తూ ఆ అమ్మాయిని అతి దారుణంగా డిస్టర్బ్ చేశారని చెప్పొచ్చు. కొన్ని పదాలు వాడాలి అంటే కూడా యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఒప్పుకోలేని సిట్యుయేషన్ కనిపిస్తుంది. కానీ ఇలాంటి ఎదవల్ని ఏమనకుండా మా లిమిట్స్‌లో మేము ఉండి మీకు చెప్పాలి అంటే కూడా నా నోరు అంగీకరించట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత దారుణంగా ఉంది సమాజం. ఇప్పుడు జరిగినటువంటి ఆ అమ్మాయి సిట్యుయేషన్‌కి ఆవిడని ఎక్కడ కూడా మనం తప్పు పట్టలేం. ఎందుకనంటే నమ్మి ఫ్రెండ్‌గా నువ్విచ్చిన చాక్లెట్ తిన్న పాపానికి ఈరోజు ఆ అమ్మాయి జీవితాన్నే నాశనం చేశాడు. దీనికి మరి మేనేజ్‌మెంట్ ఏం మాట్లాడుతుంది? ఎవరైతే ఉన్నటువంటి బాధితులు ఇద్దరు ఆ అమ్మాయిలు అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఏమొచ్చిందనంటే తినతో పాటు ఉన్నటువంటి ఇంకో అమ్మాయి కూడా నేను కూడా ఇలాంటి దానికి హరాస్మెంట్‌కి గురయ్యాను. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, ఇదంతా కాదు, ఇదంతా ట్రాష్. మా పిల్లల్ని ఇట్లా కావాలని ఇది చేస్తున్నారు. ఎవరో తీసిన దానికి. అంటే కొన్ని వీడియోస్ కూడా మేము వినడం జరిగింది. ఏఐ వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి చండాలమైనటువంటి విషయాలను కూడా దీనికి కనెక్ట్ చేసేసుకొని, ఇది ఏఐకి రూపించినటువంటి వీడియో. మా పిల్లలు అలాంటివి చేయలేదు అని. ఏఐకి, రియాలిటీకి నిజంగా తెలుసుకోనంత పిచ్చోళ్ళు కాదు జనాలు. అంత అంతకి చూసుకుంటే మన ఏదైతే పోలీస్ శాఖ వాళ్ళున్నారో వాళ్ళు అంత పిచ్చోళ్ళు అంతకంటే కాదు. ఈ వీడియోని కూడా వీళ్ళు ఏఐ కింద యూజ్ చేసుకుంటూ చేసిన తప్పును కూడా కప్పిపుచ్చుకోవడం కనిపిస్తుందిక్కడ. మరి ఈ వీఎన్ఆర్ బీటెక్ కాలేజ్‌లో జరిగినటువంటి ఈ దారుణం గురించి మీరేమనుకుంటున్నారండి? మాకు మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకనంటే సమాజంలో ఇలాంటివి తెలియాలి. అప్పుడే మన పిల్లల్ని మనం పంపించేటప్పుడు కావచ్చు, మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచే విధానం అనేది చేంజ్ అవుతుందని చెప్పగలం. మస్ట్ అండ్ షుడ్‌గా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరైనా సరే ఒక అమ్మాయిని తప్పుగా చూడాలి అంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తల్లిదండ్రులను పెంచినటువంటి ఆ విధానం గుర్తుకు రావాలి. ఆ విధంగా మనం పిల్లల్ని పెంచగలిగినట్లయితే ఇలాంటి దారుణాలు ముందు ముందు ఆపొచ్చు అని అనుకుంటాం. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందని మస్ట్ నుంచి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మనం టీవీ.